సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం కొడంగల్కు వెళ్లిన దానికంటే ఎక్కువగా ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. అక్కడికి వెళ్లాక కాంగ్రెస్ పార్టీ వాళ్ల కంటే ఎక్కువగా బీజేపీ వాళ్లను కలుస్తుండడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 37 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఇందులో పార్టీ పనుల కోసం వెళ్లిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ దర్శనం దొరికింది మాత్రం చాలా తక్కువ సార్లే. పార్టీ ముఖ్య నేతలు కూడా పెద్దగా కలవడం లేదు. మరోవైపు హస్తం నేతల కంటే కూడా కమలం నేతలతో ఎక్కువగా భేటీ జరుగుతుండటం కాంగ్రెస్ లోనూ కాకరేపుతోందట. రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కానీ బీజేపీ వాళ్లతో ఇలా రాసుకు పూసుకు తిరగడం ఏంటని తమ సన్నిహితులతో అంటున్నారట. ఫిబ్రవరి చివరి వారంలో ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎంకు ప్రధాని ఒక పెద్ద లిస్టు ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన 5 కీలక అంశాలు, ప్రాజెక్టులపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని వార్తలొచ్చాయి. అయితే ఈ భేటీ నుంచి బయటకొచ్చాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. పదే విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ మంచివారని, కిషన్ రెడ్డి తీరు వల్లే నిధులు రావడం లేదని అంటున్నారు. రేవంత్ వర్గం కాంగ్రెస్ నాయకులు కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కేంద్రం పెద్దలతో భేటీలు, రాష్ట్రంలో అదే పార్టీ నాయకుడిని టార్గెట్ చేయడం వెనుక మతలబేంటో అటు బీజేపీ నేతలకు, ఇటు కాంగ్రెస్ లో ఉన్న వాళ్లకు అర్థం కావడం లేదట. మరోవైపు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చ జరుగుతోంది. ఇటీవల వెళ్లినప్పుడు ఆయనను కలిశానని చెప్పుకున్నా దానికి సంబంధించిన ఫోటోలేవి బయటకు రాలేదు. మోడీని కలిసిన ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి. దీంతో ఢిల్లీ పర్యటనలపై అనుమానాలు పెరిగిపోయాయి. రాహుల్ గాంధీ తనకు నమ్మిన బంటైన మీనాక్షి నటరాజన్ను తెలంగాణకు పంపడం వెనుక పెద్ద ప్లానింగే ఉందని కాంగ్రెస్ వాళ్లు కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పక్కన పెట్టేందుకే ఆమెను రాష్ట్రానికి తీసుకొచ్చారని మీడియాతో ముచ్చటిస్తూ చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లోగా ఆయన పదవి పోస్ట్ కావడం ఖాయమని ఆయన అన్నారు. దీంతో ఈ వరుస పరిణామాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ దూరం పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవలే రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ రావడంతో రేవంత్ రెడ్డి బీజేపీకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో వ్యవహారం పూర్తిగా బెడిసి కొడితే బీజేపీతో కలిసి సీఎం సీటును కాపాడుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. జరుగుతున్న సంఘటనలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో 2025లో తెలంగాణ రాజకీయాల్లో ఊహించని, ఎన్నడూ కనీ విని ఎరుగని మార్పులు ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది.